కమిషన్లే, కేవలం ఏమి లేదు. పాపం చంద్రబాబు నాయుడు ఆరాటమంతా అమరావతి మీద లేదు, బనకచెర్ల మీద, రైతుల మీద, ఎవ్వరి మీద లేదు. ముందు ఆ ప్రాజెక్ట్ రావాలా, దానికి టెండర్లు పిలవాలా, 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలా, 10% తీసేసుకుంటే తర్వాత ఎవడు సాగు ఒకటి వస్తాడు, అంతే తప్ప ఇంకా ఆలోచన లేదు. ఎవడో బుద్ధి మాలిన వాడు నేను చెప్తానండి, బుద్ధి మాలిన వాడు మాట్లాడే మాటలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడు లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖం, చంద్రబాబు నాయుడు జీవితంలో హంద్రీనేవాకు సంబంధించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనిచేశాడు? 14 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ పెద్ద మనిషి 14 సంవత్సరాల్లో నీళ్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి చేస్తే ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా మీరు సెట్టింగ్ లేసి నీళ్లు ఇచ్చారు నేను ఇస్తానంటే 14 సంవత్సరాలు నిద్రపోయావు, 14 నెలల్లో నువ్వు నీళ్లు ఇవ్వగలిగావా? నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకునేటువంటి ఆ మనసు, ఆ శక్తి, ఆ స్థాయి చంద్రబాబు నాయుడు 100 జన్మలు ఎత్తినా రాదు. కాకపోతే కొంత అనుకూల మీడియా ఉంది కాబట్టి దాని ద్వారా మాట్లాడుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు హంద్రీనేవా విషయంలో ఈ రోజు నీళ్లు రావడానికి కారణం గర్వంగా చెప్పగలం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప చంద్రబాబు నాయుడు లాంటి రైతు ద్రోహి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రైతుల గురించి పట్టించుకోలేడు. ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు జీవితంలో నెరవేర్చలేడు. వాస్తవానికి చెప్పాలి అంటే పోలవరం జాప్యం కావడానికి, పోలవరం జాతీయ హోదా నుంచి తప్పించి తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే పోలవరం అనేటువంటి ప్రాజెక్టు ఆగిపోయింది, ఆలస్యమైంది. దానివల్ల ఈరోజు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, నువ్వు చేసినటువంటి అవినీతి, ఈరోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చంద్రబాబు నాయుడు పాపాలు ఉన్నాయో అది రైతుల పాలిట శాపాలుగా పరిణమించాయి. ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఈ రాష్ట్ర రైతాంగానికి అడ్డంకి, వ్యవసాయానికి ఎక్కడా కూడా పనికిరానటువంటి మనస్తత్వం తప్ప కొన్ని అనుకూలమైనటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారికి హంద్రీనేవా నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి పేరు రాకుండా దుష్ప్రచారం చేయడానికి మాత్రమే దాన్ని ఉపయోగించడం జరిగింది.